వెల్కమ్ బ్యాక్ టు పూర్వీ సిస్టర్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు గ్రహణం తర్వాత పూజ రూమ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేను మా దేవుడి రూమ్లో ఉన్న పటాలన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని దేవుడి రూమ్ అంతా ఒక క్లాత్తో తుడుచుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం క్లీన్ చేసుకున్నాక తర్వాత ఆ పటాల పైన మొత్తము ఎక్కడైతే బూజులు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత మా ఇంట్లో గంగాజలం ఉంది. ఆ గంగాజలం అయితే నేను శుభ్రం చేసుకున్న దగ్గర వేశాను. సో చూస్తున్నారు కదా, మొన్నే వినాయక చవితి అయ్యింది కదా, అప్పుడు క్లీన్ చేశాను. సో ఇప్పుడైతే అంత మట్టి ఏమీ లేదు. ఓన్లీ అక్షింతలు అవి ఇవి మొత్తం చల్లు ఉన్నాయి కదా, అవన్నీ తుడుస్తున్నాను. సో క్లీన్గా అయితేనే ఉన్నాయి. అయితే దేవుడికి పెట్టిన పువ్వులు అవన్నీ తీసి ఒక కవర్లో వేసుకున్నాను. తర్వాత గంగలో వేస్తారు మా వారు వచ్చాక. దర్భగడ్డి అవన్నీ వేశాను కదా, నిన్న గ్రహణం కదా, దర్భగడ్డి దేవుడి మూల అవన్నీ వేసాను కదా. సో వాటి దగ్గర కూడా తీసి క్లీన్ చేసుకున్నాను. గంగా వాటర్ అనమాట నేను పోసేది. సో గంగా వాటర్ అంతా ఆ పటాల మీద నీళ్ళు 3 సార్లు జల్లేసి తర్వాత దేవుడి మూల కూడా ఇలా జల్లేసి 3 సార్లు గంగా వాటర్ని సో చూస్తున్నారు కదా క్లీన్గా. తర్వాత మొత్తం వాటర్ అన్నీ ఎక్కడైతే చల్లేయాలో అవన్నీ చల్లేసి తర్వాత పటాలన్నీ క్లీన్గా తుడుచుకున్నాను. ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని తర్వాత ఆ దేవుడి పటాలకి బొట్లు పెట్టుకున్నాను. పొద్దున్నే లేచి మొత్తం ఇల్లంతా తడబట్లు అవన్నీ అయిపోయినాయి. సో దేవుడి మూల ఒకటే ఉన్నది. సో ఆ దేవుడి మూల ఎలా క్లీన్ చేయాలి అనేది కొంతమంది క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవి క్లియర్గా చూపిద్దామనేసి నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ దేవుడి పటాలకి బొట్లు అవి పెట్టాలి నీట్గా. గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టి యాస్టీస్గా మళ్ళీ ఎక్కడైతే పెడతామో అక్కడ పెట్టేసుకొని పూజ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అందరూ గంధం పెట్టుకున్నాక కుంకుమ అవన్నీ పెట్టుకొని నీట్గా డెకరేషన్ చేసుకోవాలి. నీట్గా డెకరేషన్ చేసుకొని ఆ ఫోటోలు మళ్ళీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మొత్తం అన్ని ఫోటోలు తీసేసి నేను ఎలా అయితే పెట్టానో అలాగే అన్ని ఫోటోలకి బొట్లు పెట్టుకోవాలి. కంపల్సరీగా అన్ని ఫోటోలు తీసేసి క్లీన్గా తుడుచుకొనే పెట్టాలన్నమాట బొట్లు అవి. నా దగ్గర శివలింగం ఉంది. నేను కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట ఈ శివలింగాన్ని. సో నా శివయ్యకి నేను అభిషేకం नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये द्विजाञ्च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः स्वस्मिञ्जराय श्रीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्येत्यै जगतां पतये नमो नमो रुद्राय बकाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हंसाय वनानां पतये नमो नमो रोहिताय पतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिवस्तुताय औषधीनां पतये नमो नम उच्चैर्घोषाय खण्डयते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः। नमः स्वहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे सेनानां पतये नमो नमः
नमो निशङ्किन युषिमते तस्कराणाम् पतये नमो नमो वञ्चते परिवञ्चते सायूनाम् पतये नमो नमो निजेरवे परिचरायारण्यानाम् पतये नमो नमः श्रुकामिभ्यो जिघागुम् सद्भ्यो विष्णुताम् पतये नमो नमो शिमद्भ्यो नक्तञ्जरभ्यः प्रकुन्दानाम् पतये नमो नमः उष्णीषिणे गिरिचराय कुरुञ्चानाम् पतये नमो नमः गिरिमद्भ्यो रन्वामिभ्यश्च वो नमो नमः आतङ्कानेभ्यः प्रतितधानेभ्यश्च वो नमो नमः आयच्छ పూజ అయిపోయిన తర్వాత మేము వినాయకుడి గుడికి వెళ్ళాము, నేను అత్తయ్య. సో చూస్తున్నారు కదా, వినాయకుడిని దర్శించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.